ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, షాలోమ్, మారనాథా. వందనాలు, ఉదయకాలపు ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు ఆయుష్ను ఇచ్చాడు, మన ఆయుష్ను పొడిగించాడు. ఒకవేళ ఈ దినం మనం చనిపోయింటే ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ చనిపోయింటే మన కుటుంబ సభ్యులు ఇంత సంతోషించుండేవాళ్ళు కాదు. ఒకవేళ మనము ఎవరైనా ప్రభు నిద్రలోనే నిన్నటి నిద్రే శాశ్వతమైన నిద్రగా మారిందనుకోండి, మన ఇంట్లో ఏడ్పులు పెడబొబ్బులు వినిపించేవి. కానీ ఇప్పుడు రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము, ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పడానికి, ఇప్పుడు టీవీల ద్వారా మాబోటి దేవజనులు మాట్లాడడానికి అవకాశం కలిగింది. ఇది సజీవులు ఉన్న దేశం, సజీవులు నిర్జీవులు అవుతున్న దేశం కూడా. సజీవులు నిర్జీవులు అవుతున్నారు, నిర్జీవులు ఒకరోజు సజీవులు అవుతారు. సజీవులు నిర్జీవులు, నిర్జీవులు సజీవులు అవుతున్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మానవ జీవితం అద్భుతం, మానవ జీవితం దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం, మన ఆయుష్కాలము దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వాదం. కాబట్టి ఏవో నిరాశ నిస్పృహల వలన మన జీవితాన్ని అంతం చేసుకోకుండా దేవుడు అనుమతించిన సమయం వరకు మనం భూలోకంలో జీవించాల్సిన అవసరం ఉంది. దేవుడు పిలుచుకున్నాడు, దట్స్ ఓకే. కానీ మరణాన్ని ఏరి కోరి తెచ్చుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. అప్పుడే చచ్చిపోయాడండి, ఇంకా 4 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాల ఆయుష్ను పోగొట్టుకున్నాడండి అని కొంతమంది మాట్లాడుతుంటారు. అవును, మన సమయానికి ముందే మనం చనిపోవడానికి వీల్లేదు. దేవుడు నిర్ణయించిన ఒక సమయం ఉంది. నేను చచ్చిపోవాలని కోరుకున్నంత మాత్రం నువ్వు చచ్చిపోవు. నేను బతకాలని కోరుకున్నంత మాత్రం నువ్వు బతకు. జీవ మరణములు నాలుక వశం. మానవుని నాలుక కాదండి, మానవుని నాలుక అనుకునేరు. అంటే అక్కడ నాలుక వశం అని ఉంది కదా. అవును, నాలుక అనగా మాట, అనగా వాక్శక్తి, అనగా అది దేవుని నోటి మాట. దేవుడు కలుగునుగా కంటే కలిగింది. జీవాన్ని మరణాన్ని మన ఎదుట పెట్టినవాడు ఆయన. మనమైతే మన ఎదుట మరణాన్ని మాత్రం పెట్టుకోగలం. ఆయన మన ఎదుట మరణాన్ని జీవాన్ని రెండింటినీ పెట్టగలిగిన వాడు. జీవాన్ని తీసుకోవచ్చు, మరణాన్ని తీసుకోవచ్చు. జీవం తీసుకొని జీవించవచ్చు, మరణం తీసుకొని మరణించవచ్చు. జీవం తీసుకొని జీవిస్తూ ఉంటాం, మరణాన్ని తీసుకొని మెల్లమెల్లగా ఫైనల్ డెత్లోకి మనం వెళ్తాం. జీవ మరణములు దేవుని వశంలో ఉన్నాయి. స్తోత్రం. మనకందరికీ తెలిసిన మాటే సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. అది 18వ అధ్యాయము 21వ మాట. కాబట్టి మీరు మంచి మాటలు బలకాలి. మాటలోని శక్తి అనే దాని గురించి ఎక్కువ దేవజనులు బోధిస్తుంటారు. యువర్ వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్ దట్ దే విల్ కిల్ ఆర్ గివ్ లైఫ్ అండ్ ద టాకేటివ్ పర్సన్ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. యువర్ వర్డ్స్ ఆర్ సో పవర్ఫుల్. మీ మాటలు చాలా శక్తివంతమైనవి. ఎందుకు? అవి నా మాటలు కాదు, దేవుని మాటలు. నాలో నేను దేవుని మాటల చేత నింపబడితే నాలో నుంచి నా మాటలు రావడం ఆగిపోయి దేవుని మాటలు వస్తాయి. నాలో నుంచి దేవుని మాటలు వచ్చినప్పుడు అవి క్రియాత్మకమైన కార్యాలు చేస్తాయి. నాలో నుంచి నా మాటలు వస్తే అవి ఎటువంటి ప్రయోజనం లేదు. నాలో నుంచి దేవుని మాటలు వస్తాయి. దేవునిలో నుంచి దేవుని మాట వచ్చింది, ఆయనలో నుంచి ఆయన మాట వచ్చింది. ఆయనలో నుంచి వేరే మాట రాలేదు. కలుగునుగాక అనేటువంటి మాట మంచి మాట, చక్కటి బ్లెస్సింగ్ లాగా, క్రియేటివ్ వర్డ్. కానీ ఆ కలుగునుగాక అని మనం ఎన్ని కోట్ల సార్లు పలికినా ఏమీ కలిగే అవకాశం లేదు. మన మాటలో శక్తి లేదు, దేవుని మాటలో శక్తి. యెహోవా స్వరము లేలను ఈనజేయును, యెహోవా స్వరము కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము అని కీర్తన గ్రంథం 29వ అధ్యాయంలో దైవస్వరాన్ని గురించి రాయబడింది. దైవస్వరానికి ఉన్న శక్తినే కానీ మానవ స్వరానికి ఉన్న శక్తిని మానవుడు ఏదో గొప్పవాడని మానవుని హైలైట్ చేయకూడదు. మానవుని నోటిని, మానవుని మాటని, మానవుని నాలుకని హైలైట్ చేయడానికి వీల్లేదు. స్తోత్రం. జీవ మరణాలు, రక్తంతో పొరలాడుతున్న నిన్ను చూసి బతుకు అన్నాడట దేవుడు. స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథంలో అప్పుడు ఆ వ్యక్తి బతికారట.
చావు అంటే చస్తాం. ఆ పండు తిన్న దినమున చస్తావు. అవును, చచ్చారు, తిన్నారు, చచ్చారు, ఆత్మీయంగా చచ్చారు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు వేరు వేరు శక్తుల గురించి, 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పవర్స్ గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు అనుభవిస్తున్న శక్తి ఒకటి, రాబోయే యుగాలకు సంబంధించినటువంటి, రాబోయే యుగం ఒకటే, దైవయుగం, మహిమయుగం, నిత్యత్వం. దానికి సంబంధించిన శక్తి అది దైవశక్తి మాత్రమే. దానిలో కూడా నిత్యత్వంలో, నరకములో, పాతాళ లోకంలో గడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుభవించే శక్తి వేరు. అది నెగిటివ్ పవర్, ఇది పాజిటివ్ పవర్. అది పెయిన్ఫుల్, ఇది గెయిన్ఫుల్ పవర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరు శక్తుల గురించి. మీ మీదకి శక్తి వస్తుంది. మీ మీదకి శక్తి వచ్చిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారని కాదు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అనగా శక్తివంతుడైన పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. అరామిక్ భాషలోని తర్జుమాలో చూస్తే, వెన్ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ కమ్స్ అపాన్ యూ, అనగా పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధత కలిగినటువంటి ఆత్మ, పాపము లేనటువంటి ఆత్మ, దైవాత్మ. మనుష్యాత్మ దిగి రావడం కాదు, ఏదో మత శాఖకు సంబంధించిన ఆత్మ దిగి రావడం కాదు, ఏదో డినామినేషనల్ స్పిరిట్ దిగి రావడం కాదు, ఏదో రిలీజియస్ స్పిరిట్ దిగి రావడం కాదు, ఏదో ఎవరో ఉన్నటువంటి, ఎవరో ఒక ఆవిడ చనిపోయారట, ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆయన ధ్యానం చేస్తున్నాడట, ఆ సమాధిలోంచి ఆత్మ వస్తుందట. క్యాథరిన్ కుల్మన్ అనేటువంటి వ్యక్తిని గురించి. ఆ ఆత్మశక్తితో కార్యాలు చేస్తున్నాడట వేరొక దేవుజనుడు. వాటిలోకి వెళ్ళడం లేదులేండి. చనిపోయిన వారి ఆత్మల శక్తి కాదు ఇది. గొప్ప పరిచయం చేసిన వారి ఆత్మల శక్తి కాదు, దేవుని ఆత్మశక్తి. నేను పంపిస్తానని చెప్పిన దాన్ని మరలా మీకు పంపిస్తాను, నేను మాట ఇస్తున్నాను. సారీ, పంపించాలని ప్రయత్నం చేశాను, పంపించాలనుకున్నాను, వీలు పడలేదు. పోనీడండి, శక్తి లేకుండా జీవించండి లోకంలో అనలేదు. నేను లేను కాబట్టి మీకు శక్తి కావాలి. నేను ఉన్నప్పుడు శక్తి ఉంది మీకు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు శక్తి కావాలి. పరిశుద్ధాత్మ అందుకని మీ మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. స్తోత్రం. మీ మీద ఇంకా చెప్పాలంటే ఆది దినముల్లో, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడిన అన్నట్టుగా వీళ్ళ మీద అల్లాడాడు ఆయన. వారి ఒక్కొక్కరి మీద వాలాడు. స్తోత్రం. యేసు ప్రభు బాప్తీస సమయంలో ఆయన పావురంలాగా, పావుర రూపంలో యేసు మీద వాలినట్లుగా వీరి మీద వాలిది పావురం కాదు, అగ్ని జ్వాలల వంటి రూపాలు. స్తోత్రం. అగ్ని కాదు వాలింది, అగ్ని జ్వాలల వంటివి, గాలి వంటి ఒక ధ్వని. అక్కడ 3 విధాలైన పోలికలు చెప్పారు. వాటిని గురించి 2వ అధ్యాయాలు మనం ఆలోచించేటప్పుడు మాట్లాడుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. వేరు శక్తుల గురించి మనం ఆలోచించాం. ఒకటి, సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి, సంపాదించుకోవడానికి మనకు పనికొచ్చేటువంటి శక్తి. సెక్యులర్ వాటన్నిటిని సంపాదించు, భాగ్యము కలుగ చేసుకున్నట్టుకు, మన కుటుంబ పోషణ, బ్రెడ్ విన్నింగ్కి కావలసినటువంటి శక్తి. ఇది ఫిజికల్ పవర్, కానీ ఇది కూడా కావాలి మనకు. స్తోత్రం. సామర్థ్యపు శక్తి, ఇట్స్ ఎ క్యాపబిలిటీ. ఆ శక్తి, సామర్థ్యంతో కూడుకున్న శక్తి అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి మాట్లాడుకున్నాం. తర్వాత 2వది ఎగ్జౌసియా అని చెప్పబడినటువంటి, మొదటిది కోవా అని చెప్పబడినటువంటిది, 2వది ఎగ్జౌసియా అని చెప్పబడినటువంటి శక్తి. అదే శక్తి అది మనం చదువుకున్నాం మార్కు సువార్త 3వ అధ్యాయంలో. వాళ్ళు అప్పటి వరకు చేయలేని పనిని దేవుడు వారి చేత చేయించాడు. నువ్వు చేయలేని పనిని దేవుడి చేత చేయిస్తాడు. నువ్వు వెళ్ళలేని చోటికి దేవుడు నిన్ను వెళ్ళనిస్తాడు. నీకు ఎవరితో సంబంధం లేదో, ఎవరంటే ఇష్టం లేదో అటువంటి ప్రజల దగ్గరికే దేవుడు నిన్ను పంపిస్తాడు. ఎగ్జౌసియా, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి రోగులను బాగు చేయడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, దైవ శక్తిని మీరు ప్రదర్శిస్తారు. యు విల్ మేనిఫెస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్ అమాంగ్ ద పీపుల్. ప్రజలందరి మధ్యలో దైవశక్తిని మీరు ప్రదర్శిస్తారు. దైవశక్తి యొక్క ప్రదర్శన యొక్క అవసరం ఉంది. ఆయన సిలువ వేయబడినట్లుగా మన కనుల ముందు ప్రదర్శింపబడిన కదా, ఆయన ఆరోహణమై ఆయన శక్తిని అనుగ్రహించినట్లుగా, ఆయన శక్తి మాలో ప్రవహిస్తున్నట్లుగా, లోపల దాగి ఉన్నట్లుగా అటువంటి ప్రదర్శన ప్రజలకు ప్రస్తుతం అవసరమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మొట్టమొదటిది కోవా పవర్ అని, 2వది ఎగ్జౌసియా పవర్ అని, 3వది మనం ఆలోచించిన విషయము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో
32, 33 వచనాల్లో వారు ప్రార్థించారు, ప్రభువా ఏంటి థ్రెటనింగ్స్ ఏంటి బెదిరింపులు ఏంటి, సువార్త ప్రకటించడానికి వీల్లేదు అనేటువంటి బెదిరింపులు ఏంటి, వాళ్ళప్పుడు రాజ్యాంగపు హక్కుల గురించో రాజ్యాంగం వాళ్ళకి ఏమిచ్చిందో ఆర్టికల్ 25 గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు ఏడ్చారు, అడిగారు, ప్రభువా నాదా ఏంటిది, మేము ప్రకటించాలనుకుంటున్నాం, మేము ప్రకటిస్తూ ఉన్నాం, సడన్గా ఈ రూల్స్ ఏంటి ఈ యాంటీ కన్వర్షన్ లా అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు శక్తిని పొందుకున్నారు, శక్తిని అనుభవించారు. వారు ప్రార్థన చేయగా వారు కూడిన చోటు కంపించను. 31 వచనంలో 4వ అధ్యాయం. తర్వాత ఏం జరిగింది? వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, బహుధైర్యంగా దేవుని వాక్యం బోధించారు. దేవుని స్తోత్రం, దేవుని ఆత్మ చేత నింపబడింది. చాలామంది పిరికి వాళ్ళలాగా ఉన్నారు. మనుష్య ఆత్మ పిరికితనాన్ని కలిగిస్తుంది, దైవాత్మ మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది, తెగింపును కలిగిస్తుంది. తెగించండి యేసునామంలో, ఇచ్చే విషయంలో తెగించండి. నీకేదో జరుగుతుంది, నువ్వు చచ్చిపోతావు అని భయపెట్టినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వాటిని ఎదుర్కోండి. జరగాల్సిందే జరుగుతుంది, దేవుడు అనుమతించిందే నా జీవితంలో జరుగుతుంది అని ధైర్యంగా రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకేదో అగ్నివంటి శ్రమలు కలిగినప్పుడు, మీకేదో గొప్ప కార్యం జరిగినట్టుగా మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. దీనికి ఆశ్చర్యపడద్దు. అందరికీ జరిగేవి మీకు జరుగుతున్నాయి, ప్రత్యేకంగా ఏమీ జరగడం లేదు. స్తోత్రం. కాబట్టి నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తున్న విషయాలు వేరువేరు శక్తుల గురించి మాట్లాడుకున్నాం. కోవా, ఎగ్జౌసియా. మూడవదిగా డునామిస్ పవర్, డైనమైట్ అనగా విస్ఫోటనాత్మకమైన శక్తి, కొండలను బద్దలు చేసేటువంటి శక్తి. దారేసుకోవాలి ఇంకేదైనా పనుల కోసం, లేకపోతే ఆ స్టోన్స్ కోసమో వాటి కోసం పగలగొట్టాలి, కొండలు పిండి చేయాలి, శక్తి కావాలి. ఎంతసేపు ఒక చిన్న సుత్తి తీసుకోనో ఓ పెద్ద సుత్తి తీసుకోనో ఎంతసేపు వెళ్ళి కొట్టుకోగలవు. అదే విస్ఫోటనం, మనం చేయాల్సిన పనిని, మనం 1 గంట సేపు చెమటలు కక్కి చేసే పనిని వితిన్ సెకండ్లో ఈ పని చేయగలుగుతుంది, బ్లాస్టింగ్ చేసేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డునామిస్ పవర్, దేవుని స్తోత్రం. 4వ విషయంగా మనం ఆలోచించాం క్రేటోస్ అనేటువంటి పవర్. అది ఆధిపత్యపు శక్తి, అనగా రూలింగ్, పెత్తనం చేస్తుంది, లొంగ తీసుకుంటుంది, సబ్డ్యూ చేసేటువంటి పవర్. అది ప్రతిదీ అండర్ కంట్రోల్, నా కంట్రోల్లో, ఇది మీరు ఎలా ఉండండి, నేను చెప్పినట్టు వినండి, కూర్చోండి అనేటువంటి నియంత్రణాత్మకమైన శక్తి. అది డొమినియన్ పవర్. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. కాగా ప్రభు యొక్క మహాశక్తి అందు బలవంతులై ఉండండి. ఎఫెసీ సంఘమా బలవంతులుగా ఉండండి, ఆది సంఘమా బలవంతులుగా ఉండండి, అంత్య దినాల్లో ఉన్న సంఘమా బలవంతులుగా ఉండండి. బలవంతులుగా ఉందాం. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులై ఉండు. స్తోత్రం. ఈ 4 శక్తుల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక, అనగా మనకు కేవలము ఇంకో 13 నిమిషాలు ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. రండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, ప్రార్థనాపూర్వకంగా విందాం. మీ రిమోట్ కాస్త దూరంగా పెట్టేసేయండి. ఛానల్ మార్చాలని శోధన జయించడానికి, మీరు దేవుని వాక్యం శ్రద్ధగా వినడానికి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యంలో గడుపుదాం. ఏదైనా ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st చాప్టర్ వర్స్ 9. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అనగా యేసు ఆరోహణమాయను, అనగా పైకి వెళ్ళిపోయాడు. And when he had said these things, ఈ మాటలు చెప్పిన తర్వాత, ఈ మాటలు చెప్పి తన చిన్న క్లుప్త సందేశాన్ని ముగించిన తర్వాత, ఈ సాక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత, ఈ ఉపదేశం చేసిన తర్వాత, they were watching, he was taken up and a cloud received him out of their sight. A cloud received him. ఒక మేఘము ఆయన్ను స్వీకరించింది, ఒక మహిమ మేఘం ఆయన్ని స్వీకరించింది. ఆ మేఘంలో ఆయన వెళ్ళాడు, ఆయన మేఘంలో కూర్చున్నాడు. మేఘం ఏమైందనే దాని గురించి మనం గత ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. నేను చదువుతున్నాను
బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి టీపీటీలోంచి. రైట్ ఆఫ్టర్ జీసస్ స్పోక్ దోస్ వర్డ్స్ ద డిసైపుల్స్ saw him being lifted into the sky and disappearing into a cloud. వాళ్ళ చూపు ఆయన క్రీస్తుని వారి చూపుని వేరు చేస్తూ, లేకపోతే వారికి మధ్యలో, వాటి రెండిటికి మధ్యలో ఒక మేఘం, ఒక క్లౌడ్, అవతల ఏం జరుగుతుందో తెలియని విధంగా, అవతల యేసు కూర్చున్నాడో నిలబడ్డాడో ఎలా ఉన్నాడో మరి తెలియదు. యేసు కవర్ అయ్యాడు, ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది మన మూలవాక్యం. గమ్యస్థానాలు మన టైటిల్, డెస్టినేషన్స్. ప్రతి ప్రయాణికునికి ఒక గమ్యస్థానం ఉంటుంది. ప్రతి ప్రయాణికునికి ఒక మజిలీ, లేకపోతే కొన్ని మజిలీలు దాటిన తర్వాత, మజిలీ గమ్యస్థానం కాదు, మజిలీలు దాటిన తర్వాత లాస్ట్ ఈజ్ డెస్టినేషన్. ఈ భూలోకంలో అక్కడెక్కడ తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి మనం చివరికి ఒక గమ్యస్థానానికి చేరుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉండి అరణ్యములో తిరిగి, వేరువేరు స్థలాల్లో అరణ్యములో తిరిగి, అరణ్యంలో తిప్పి అరణ్యం గుండా వారిని వాగ్దాన దేశంలో తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అలాగైతే మనల్ని కూడా మన ప్రభువు వాగ్దాన దేశమైనటువంటి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఈ జీవన అరణ్యములో తిప్పి వేరువేరు అనుభవాలు గుండా తిప్పి, వేరువేరు స్థాయిలు గుండా తిప్పి ఫైనల్గా మనల్ని ఒక చోటకి తీసుకుని వెళ్తాడు. పరమ సియోనికి తీసుకుని వెళ్తాడు. భౌతిక యెరూషలేములో కాదు, పరమ సియోనునికి తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. 4 గమ్యస్థానాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 1వ అధ్యాయము 9వ వచనం, అనగా యేసు ప్రభు యొక్క గమ్యస్థానం, ద డెస్టినీ ఆఫ్ జీసస్. వాట్ ఈస్ ద డెస్టినీ? వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాయబడిన మాటలు ఆయన ఆరోహణమాయను అని మాత్రం ఉంది. పరలోకానికి అని ఎలా తెలుసు మనకు? లూకా సువార్త 24వ అధ్యాయము 51వ వచనంలో గమనిస్తే, ఆయన ఆరోహణమై పరలోకమునకు కొనిపోబడను. పరలోకం. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు మాకు ఎవరికి తెలియదు. దాని గురించి ప్రత్యక్షత మాకు రాలేదు అని కాదు, సువార్తికుడు అయినటువంటి డాక్టర్ అయినటువంటి లూకా గారు రాసింది. స్తోత్రం, హల్లెలూయా. కొనిపోబడ్డాడు. ఎక్కడికి? తాను ఎక్కడి నుంచో వచ్చాడో అక్కడికి వెళ్ళాడు. మునుపున్న చోటికి, తన డెస్టినేషన్. యేసు యొక్క గమ్యం నిత్యత్వం. యేసు యొక్క గమ్యస్థానం తండ్రి స్థలం, తండ్రి ఉన్న చోటు. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తాను, నా తండ్రి దగ్గరికి. నా తండ్రి వేరొక చోటు ఉంటాడు, నేను వేరొక చోటు ఉంటాను, మీరు వేరొక చోటు ఉండాలని కాదు, మనందరం కలిసి ఉండాలి కాదా? ఒక కుమారుడు విదేశాల్లో ఉన్నాడు, వారి సహోదరి వేరొక ప్రాంతంలో ఉంది. ఈయన ఉద్యోగం చేసి బాగా సంపాదించుకొని ఒక చోట స్థలం కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని చెప్పాడు, ఇక నుంచి మనందరం కలిసి ఉండాలి, విడిగా ఉండడానికి వీల్లేదు. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు విడిగా ఉన్నాం, ఇక మీదట కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాం అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కలిసి ఉంటే దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది. మనందరం కలిసి ఉంటాం. ఇప్పుడు విడివిడిగా ఉన్నాం. దేవత్వం మానవత్వం విడిగా ఉంది. మానవత్వం పోయి దేవత్వంతో కలుసుకుంటుంది. ఒకప్పుడు ధరావతారములో మానవత్వం దేవత్వం కలుసుకున్నాయి, కానీ ఒకరోజు అవి విడిపోయినాయి. మానవులందరూ దేవదూతల్లాగా మారి దేవునితో ఉంటారు. అది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. మొట్టమొదటి మాట, యేసు యొక్క గమ్యం పరలోకం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ప్రశ్న ఏంటట? ఇద్దరు మనుషులు వచ్చారు. సడన్లీ దే అపియర్డ్. అకస్మాత్తుగా వాళ్ళు అపియర్ అయ్యారు. వచ్చారు, వెళ్ళిపోయారు. మెరుపులాగా మెరిశారు. మెరుపులాగా మెరిసి మాయమైపోయారు. ఏమైనా వాళ్ళు వాళ్ళ కోసం వెతికినా కనిపించలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరో అర్థం కాలేదు. ఎవరో అనేది అర్థమైంది, కానీ
ఎవరు అనేది అర్థం కాలేదు. ఎవరో వచ్చారు, సంబడి. ఇంకా ఏదైనా చెప్పగలరా వాళ్ళ గురించి? క్లూ ఇవ్వగలరా? ఇవ్వగలం. తెల్ల వస్త్రాలు ధరించారు, అంతే. వాళ్ళ మాటలు మేము విన్నాం, చాలా బాగున్నాయి మాటలు, మంచి మాటలు, తీయటి మాటలు, యేసును గురించిన మాటలు. యేసును గురించిన మాటలు మాట్లాడేసరికి వాళ్ళు ఎవరు ఏంటనే చూడడం మేము మానేసాం. వాళ్ళ మీద దృష్టి ఉంచకుండా యేసు మీద ఆరోహణమై వెళ్ళిన యేసు, అవరోహణమై రాబోతున్న యేసుని గురించి ఆలోచిస్తున్నాం. యేసును గురించి ఆలోచన వచ్చేసరికి ఆ సందేశకుల గురించిన ఆలోచన పక్కకు వచ్చేసింది. యేసును గురించి వింటున్నప్పుడు సందేశకుని పట్టించుకోరు. నేను యేసుని గురించి బోధిస్తున్నప్పుడు యేసునే చూడాలి, నన్ను చూస్తూ కూర్చోకూడదు. ఏ ప్రసంగికుని చూస్తూ ఉండకూడదు. మనం ప్రసంగికుని కాదు, ప్రభువును చూడాలి. ప్రసంగికుని సందేశాన్ని బట్టి, ఆ స్వరాన్ని బట్టి ప్రభు స్వరూపాన్ని చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఆ ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళుంటారు? తిరిగి తామున్న చోటుకి వెళ్ళుంటారు. అనగా తమని దేవుడు ఎక్కడి నుంచి పంపించాడో అదే చోటుకి వెళ్ళారు. దేవుని అనగా ఇంకా చెప్పాలంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళుంటారు. వాళ్ళిద్దరు దేవదూతలు అనుకుందాం, దేవదూతలు అనుకునే ఛాన్సే ఉంది. వాళ్ళు డిసపియర్ అయ్యారు కాబట్టి అపియరింగ్ అండ్ డిసపియరింగ్ జరిగింది. 2 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ 2 కార్యాలు, దృశ్యం కావడం అదృశ్యం కావడం 2 నిమిషాల్లో జరిగిపోయింది. దేవుని స్తోత్రం. వారు కనులెత్తి చూసినప్పుడు యేసు కనబడలేదు. వారు కనులెత్తి చూసినప్పుడు మేఘం కనబడలేదు. వారు కనులెత్తి చూసినప్పుడు ఇద్దరు మనుషులు కనిపించలేదు. వారు కనులెత్తి చూసినప్పుడు నార్మల్గా కనిపించింది, ప్లైన్ హెవెన్స్ కనిపించాయి. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ఆకాశమే కనిపించింది. ఏంటి ఇది, ఏమైంది అనుకున్నారు. వాళ్ళు కింద దిగి వచ్చారు, కింద చూడడం ఆరంభించారు, మేడగదిలోకి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు మనుషులు వారు పరలోకానికి వెళ్ళారు. అయితే వాళ్ళున్న లోకం కాకుండా వేరొక లోకానికి, అనగా శిష్యులున్న లోకం కాకుండా వాళ్ళు వచ్చినటువంటి లోకానికి తిరిగి వెళ్ళారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. మనం వచ్చిన చోటకి తిరిగి వెళ్ళాలి. మనం వచ్చిన చోటకి తిరిగి వెళ్తాం. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12, 13 వచనాలు. అప్పుడు వారు ఒలీవల మనమన్న చాలండి. స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, శిష్యులు ఎక్కడికి? మేడగదిలోకి. వాళ్ళు వచ్చింది మేడగదిలో నుంచి. పస్కా ఆచరణ తర్వాత వారు బస చేసినట్టు అదే గదిలో నుంచి గలిలీలో నుంచి యేసు నిర్ణయించిన కొండకి, లేకపోతే ఒలీవల వనమనబడినటువంటి కొండకి, మౌంట్ ఓలివెట్కి వచ్చారు. మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అక్కడికి వచ్చారు. ఒలీవ చెట్లు విస్తారంగా ఉన్నటువంటి ఒక కొండ మీదకి వచ్చారు. దానివల్ల అక్కడి నుంచి వచ్చారు కనుక మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు. వాడు కొండ మీదకి వెళ్ళలేదు, కొండ మీదకి వచ్చారు, కొండ మీద దిగారు, మేడగదిలోకి వెళ్ళారు, ప్రార్థన అనుభవంలోకి వెళ్ళారు. మూడోది, శిష్యుల యొక్క గమ్యస్థానం. ఈ రోజుల్లో అంత్యదినాల్లో భూమి మీద నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, భక్తులారా, దేవుని సేవకులారా, మేడగది అనుభవం ఉండాలి. అనగా ప్రార్థన అనుభవం. మేడగది అనుభవం అంటే మళ్ళీ ఒక మేడగది లేదంటే ఉన్నదే మాది రెంటెడ్ హౌస్ కదా, పైకి వెళ్ళే అవకాశం లేదు, పైకి వెళ్ళడానికి మెట్లు లేవు అనే అక్షరార్థంగా ఆలోచించొద్దు. మేడగది అనుభవం, ప్రార్థన అనుభవం. ఇంటి అనుభవం కాదు అది, ఇంటి పైనున్న అనుభవం. మింటికి ఎక్కిన అనుభవం కాదు, ఇంటి మీద ఉన్న అనుభవం. దేవుని స్తోత్రం, హయ్యర్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, గమ్యస్థానాల గురించి. మన గమ్యస్థానం ఏంటి? యేసు యొక్క గమ్యస్థానం పరలోకమని. రెండోది, ఆ ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన వారి గమ్యస్థానం పరలోకమని, లేకపోతే వారు పంపబడినటువంటి చోటు నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళారని. మూడోది, శిష్యుల యొక్క గమ్యస్థానం మేడగదని. ఇక లేదు విడిపోదాం, ఆయన వెళ్ళిపోయాడు కదా, పునరుత్థానం అయిన తర్వాతే మనం కన్ఫ్యూజన్ అయిపోయి చెల్లా చెదరయ్యాం, మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది, ఆయన ఉంటాడు అనుకున్నాం, ఏంటిదంతా. కాబట్టి నో, అందరికీ గుడ్ బై, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వెళ్ళిపోదామని అనుకోలేదు వాళ్ళు. వాళ్ళందరూ మేడగదిలోకి మరలా తిరిగి వచ్చారు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం.
తన చోటికి పోవుటకు. ఎక్కడికి పోవుటకు? తన చోటికి పోవుటకు. యూదా తప్పిపోయి దారి మిస్ అయిపోయి, అడ్రస్ మర్చిపోయి, లేకపోతే గూగుల్ మ్యాప్ యొక్క గైడెన్స్ దొరక్క, ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. టు టేక్ పార్ట్ ఇన్ దిస్ సర్వీస్ అండ్ కమిషన్ విచ్ Judas abandoned so that he might go to his own place. తన సొంత స్థలానికి వెళ్ళడానికి. ఆయనకు ఒక సొంత స్థలం ఉంది. ప్రతి వ్యక్తికి సొంత స్థలాలు ఉంటాయి, ఇష్టమైన స్థలాలు ఉంటాయి. అక్కడికి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా నీకు ఇష్టమైన స్థలాలకు తిరిగి వెళ్ళిపోతున్నావుగా. వెళ్ళిపోయి ఏమవుతున్నావు? వెళ్ళిపోయి సేవ చేశాడా? లేదు, వెళ్ళిపోయి సమాధి అయిపోయాడు. టు బి అన్ అపోజల్ అండ్ టేక్ Judas place because he renounced his apostleship to go where he belonged. తాను చెందవలసినట్టు, తనకు చెందినటువంటి స్థలానికి ఆయన వెళ్ళాడు. అనగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆయన నరకానికి, నాశనానికి వెళ్ళాడు, పతనానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 గమ్యస్థానాలు మీకు గుర్తు చేశాను. యేసు పరలోకానికి, ఆ ఇద్దరు మనుషులు వారు పరలోకానికి, శిష్యులు మేడగదిలోకి, అంతేకాకుండా యూదా ఇస్కరియోతు నరకానికి వెళ్ళాడు. మరి నీ గమ్యస్థానం ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, రేపు ఎక్కడికి వెళ్ళబోతావు? పరలోకమేనా తుది ఊపిరిగా పయనించితే ప్రభు కడకు అని భక్తుడు పాడాడు. అవును. వేర్ ఈజ్ యువర్ డెస్టినీ? ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యం ఎరుగనటువంటి హాగరులాగా ప్రయాణిస్తున్నావా? గమ్యం ఎరుగనటి ప్రజల్లాగా నువ్వు ఉన్నావా? ఇదిగో నీ ముందు ఒక గమ్యం ఉంది. దట్ ఈస్ 7. అదే నీ గమ్యస్థానం. అక్కడ నువ్వు చేరుకోవాలి. దేవుని స్తోత్రం. ఫైనలీ యూ వుడ్ బి దేర్. యూ హ్యావ్ టు బి దేర్. దేవుని స్తోత్రం. దేవుడిని అక్కడికి తీసుకొని రావాలి. కాబట్టి అందుకనే ఈ భూలోకంలో రకరకాల చోట్ల రకరకాల అనుభవాలు కూడా నేను తిప్పుతున్నాడు. డెస్టినీ తాను వెళ్ళినటువంటి గమ్యస్థానంలో నిన్ను కూడా ఉంచాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అట్టి గమ్యస్థానానికి చేరుకునేటువంటి కృప, అవతల తీరానికి, మహిమ తీరానికి చేరుకునేటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.